అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక దేవి గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. చాలా రోజుల తర్వాత అమ్మని మహాలక్ష్మిలో అమ్మ వీడియోని చూసి ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మ, ఇప్పుడు నేను అమ్మ అని మిమ్మల్ని పిలుస్తున్నా అంటే అమ్మ అన్న పదంలో ఎంత ప్రేమ, ఆప్యాయత, హార్ట్ఫుల్ నుంచి వస్తుంది అమ్మ, అది లోపల నుంచి వస్తుంది. అంటే అమ్మ అనే పదానికి, ఆ పేరుకి అంత పవిత్రత ఉంది. ఇప్పుడున్న కాలంలో నిన్న మనం రీసెంట్ గా ఒక వీడియో చూస్తే ఒక అబ్బాయి, నా చావుకి కారణం నా తల్లే, నా తల్లి ఎలా ఉన్నా నా తండ్రి గమ్మగుంటున్నాడు, నా తండ్రి మా అమ్మను ఇది తప్పు అని కూడా చెప్పటం లేదు, నా వల్ల నా భార్య జీవితం నాశనం అవుతుంది, నేను పెళ్లి చేసుకోవద్దనుకున్నా కానీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఈరోజు నా వల్ల నా భార్య జీవితం నాశనం అవుతుంది, మా భార్యని పుట్టింట్లో వదిలేసా, నేను ఇక్కడ ఉన్నాను, దీనికి కారణం నేను చావబోతున్నాను. అంటే అబ్బాయి ఏమయ్యాడో అయితే నాకు తెలియదమ్మా, సూసైడ్ వీడియో అయితే ఒకటి బయటకు వచ్చింది, నేను చావబోతున్నాను. ఏంటమ్మా, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి నువ్వు ఒక చావుకి కారణమవుతున్నావు అని ఇది ఒక వీడియో అయితే, మనం మొన్న చూసుకున్నట్లయితే ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి కూడా ఉంది. చాలా మంది పిల్లలు సీరియల్ చూస్తూ ఉంటే అడ్డం వచ్చినాడని కొడుకుని చంపిన తల్లి ఉంది. అంటే నువ్వు జన్మ ఇయ్యడమే తల్లి, నీవు చంపడం అనేది దేవుడు ఉండడు కాబట్టే అమ్మ రూపంలో మనకి ఇస్తారు. అలాంటి అమ్మ బిడ్డల బాధలను అర్థం చేసుకున్నప్పుడు అమ్మ అమ్మేనా నిజంగా? నేను కూడా విన్నాను, అది చూసా కూడా. అతను అబ్బాయి చెప్తున్నాడు ఆవేదనగా. అసలు కారణం కంప్లీట్ గా అయితే మనకు లోపల ఏం జరిగింది అనేది అది తెలియదు. అది అతను మాట్లాడుతున్నాడు, మా అమ్మ వాళ్ళు ఇట్లా, మా అమ్మ హెరాస్ చేస్తోంది అని. నిజమే, తల్లులు అంటే ప్రపంచంలో ఏ బంధం కంటే కూడా ఫస్ట్ తల్లి. ఎందుకంటే 10 నెలలు మోసి కని ఆ పేగు బంధం అనేది అది చెప్పకుండా ఉంటది. అది ఎప్పటికీ వాడు బయటకు వచ్చి పెరిగి పెద్దయినా చచ్చిపోయేంత వరకు కూడా ఆ బంధం అనేది, తల్లి పేగు బంధం అనేది ఉంటుందంట. నేను చూసాను, చెప్పారు కూడా. అది అట్లాంటి తల్లిలు ఇంతకుముందు ఎంత మనము చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా వింటున్నాను. చిన్న చిన్న విషయాలకు కూడా ఏదో వేరే అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లలు చంపేసిందని, అది అర్థం లేని పని అనిపించింది అసలు. తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయి న్యూస్ ఇదే కాదు, చాలా 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 చూస్తున్నాం మనము. అసలు ప్రపంచంలో తల్లి స్థానం అనేది చాలా గొప్పది. అసలు ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ 22 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. నేను అందరికీ అన్ని రకాల చేస్తా. ఓల్డ్ ఏజ్ హోమ్ అనే కాదు, పిల్లలు కావచ్చు, స్కూల్స్కి వెళ్తాను. అక్కడికి ఫస్ట్ పదం ఏంటంటే వాళ్ళు నన్ను పిలిచే పదం కూడా అమ్మ. అమ్మ చూడండి, ఎంత అమ్మ అమ్మ అమ్మ. అది విన్నప్పుడు ఎంత హాయి అనిపిస్తుంది అంటే ఏ పిలుపులో కూడా లేదు. ఎవరన్నా ఆంటీ అని పిలిస్తే కూడా నేను చెప్తా, వద్దు అమ్మ అని. అంటే మనకే వాళ్ళతో పెగుబంధం లేదు, అనుబంధం లేదు, రక్త సంబంధం లేదు, అయినా ఒక తల్లి స్థానం వాళ్ళు ఇచ్చినప్పుడే అంత ప్రేమ పుట్టినప్పుడు పిల్లల మీద మనం కని 10 నెలలు 9 మాసాలు అట్లా చేసిన వాళ్ళు చంపుతున్నారని అంటే అసలు ఏంటి అనేది నాకు కూడా అనిపిస్తుంది. అసలు ఎట్లా చంపుతారు వాళ్ళు? చంపడానికి ఆమెకు ఏం హక్కు ఉంది? కన్న వరకే. అది కూడా నువ్వు కావాలని నువ్వు ఇదిలో కన్నా ఉన్నావు. మన పిల్లల్ని అంతే కదా, వాళ్ళు పుడతామని రాలా, మనమే పుట్టించుకున్నాం, వాళ్ళని కడుతున్నాం మనం. అట్లా పిల్లలు అంతా వాళ్ళు కంప్లీట్ వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ ఒక స్టేజ్కి వచ్చే వరకు మనం తల్లి కడుపులో పెట్టుకుని పెంచాలి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అట్లాంటి తల్లి వాళ్ళ అసలు ఎట్లా చేతులు వస్తాయి? ఒక ఆమె కూడా ఇంతకుముందు కూడా మనము బిడ్డను కొడుకును చంపేసింది, చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. అది వింటూ ఉంటే అసలు మనం ఎక్కడ ఉన్నామా, ఏ రాక్షస ఇదిలో ఉన్నామా అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నాడు, సూసైడ్, మా అమ్మ హెరాస్మెంట్ చేస్తోంది, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అని చెప్తాడు. భార్య పెళ్లి వద్దనుకున్నా చేసుకున్నాను అని చెప్పాడు. కానీ ఇందులో ఏంటంటే సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాల. ఎందుకంటే ఇక్కడ కూడా చావు, అక్కడ తల్లి చంపడం లేదు, వీడినే చచ్చిపోతా అంటున్నాడు. కానీ ఎందుకు చచ్చిపోవాలి? ఒకవేళ మీకు మీ అమ్మకి ఏదో గొడవలు ఉంటే నువ్వు బయటకు వచ్చి నీ బతుకు నువ్వు బతకచ్చు. నిన్ను నమ్ముకున్న నీ భార్య బిడ్డలు ఉన్నప్పుడు నువ్వు తల్లి మీద కోపంతో నువ్వు కరెక్ట్ వెళ్ళిపోయి చచ్చిపోతా అంటే నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావా? నాకు అర్థం కాలేదు. దానివల్ల నువ్వు కోల్పోయేది ఏముంది? నువ్వే కోల్పోతావు సర్వస్వం. మీ అమ్మ నేను హెరాస్ చేస్తాను అంటున్నావు, ఆమె బతికే ఉంది, నువ్వు సావడం ఏంటి? అంతే కదా, నువ్వు ఇంట్లోంచి వచ్చేసేయచ్చు బయటికి. అది సొల్యూషన్ కాదు నువ్వు చేసే పని. ఆత్మహత్య అనేది చాలా తప్పు. అసలు నీకు చచ్చిపోవడానికి నీకు హక్కు లేదు. నువ్వు ప్రాణం ఉన్నంత వరకు నువ్వు బతకాలి. నువ్వు బతికి నేను నమ్ముకున్న వాళ్ళని వాళ్ళు సక్రమంగా వాళ్ళని చేయాలి. నువ్వు చేసే తప్పు అని చెప్పి నేను చెప్తున్నా అబ్బాయికి. నెక్స్ట్ తల్లి
అసలు ఎందుకు ఆమె అంత హెరాస్మెంట్ చేస్తుంది వాళ్ళని, ఏ విషయం అనేది కూడా మనకు సరిగ్గా తెలియడం లేదు. దేనివల్ల అనేది కూడా అది కూడా ఆమె తప్పు కూడా ఉంది అక్కడ. ఎందుకంటే కొడుకు పెళ్లి చేసిన తర్వాత కోడలు వస్తుంది ఇంటికి, వచ్చినప్పుడు నువ్వు నీ బిడ్డ ఎట్లా చూస్తావో నువ్వు ఆ బిడ్డను, ఆమె కూడా నువ్వు ఒక బిడ్డలాగా మన ఇంటికి వస్తుంది, అది చూడాలి. అది ఓడ్చుకోలేక ఈ మధ్య అది గొడవలు అట్లా కోడల వల్లన్నా వస్తున్నాయి, ఇట్లా తల్లి వాళ్ళ అత్తగారి వల్లన్నా వస్తున్నాయి. ఏమో అది ఈ మధ్య చూస్తుంటే ప్రశాంతత అనేది ఎక్కడ లేదనిపిస్తోంది. లేనే లేదు అసలు. ఎక్కడ బతుకుతున్నాం మనం అనిపిస్తుంది, ఎందుకు బతకాలని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రకృతి నుంచి కూడా మనకు చాలా, ఇప్పుడు మన కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ పడతాను మనము. అయినా ఎవరికి బుద్ధి రాలేదనిపిస్తుంది నాకైతే. ఎలా ఉండేది అలాగే ఉంది. ఆ కరోనా టైంలో అప్పుడే మేము అన్ని విలువలు తెలుసుకున్నాం, ఒక మనిషి విలువ, ప్రాణ విలువ అన్నారు. ఆ కాసేపే అమ్మ మళ్ళా యథారాజా తథా ప్రజ. ఎవరికి మానవత్వం లేదు. ఎక్కడ చూసినా అట్లే ఉంది. ఎక్కడ ఎదుటి వాళ్ళని ఏం చేసినా సరే వాడు ఒక రాక్షసానందం పొందుతున్నారు వాళ్ళు. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ తత్వము చాలా మంది అసురులు అంటారు, రాక్షసులకు తత్వాలు వస్తాయి చూడండి. ఇప్పుడు ఉండే ఈ మారిన పరిణామంలో, ప్రకృతి నుంచి వచ్చిన పరిణామంలో గాలి కావచ్చు, తినే ఆహారం కావచ్చు, ప్రతిదీ పొల్యూషన్ అయిపోయింది. మనిషి మన పొల్యూషన్ గా మనం తినడం వల్ల కూడా, పీల్చడం వల్ల మన ఆలోచన విధానాలు కూడా మారిపోతాయి. క్రూరత్వం వచ్చేస్తుంది మనుషులకి. ఎక్కడ చూసినా అట్లాగే ఉంది. మరి ఇవన్నీ మళ్ళా ఇంకోటి కూడా నేను ఈ వద్దనే మొన్న చూశాను, నేను అంటే నిన్ననే చూశాను నేను. ఒక అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి కాళ్ళు వాపు ఉంటే తల్లి ఎందుకు కాళ్ళు వాపు ఆసుపత్రికి పోదాం పదా అని తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. 16 ఏళ్ళ అమ్మాయి గర్భవతి. అమ్మ ఇంకా అప్పుడు అడిగింది, ఎందుకమ్మా ఏంటి ఇదంతా అని అడిగితే, నాన్ననే నన్ను చేస్తున్నాడమ్మా, రోజు నేను చెప్పితే చంపేస్తాను, నన్ను బెదిరించినాడు, అందుకే నేను చెప్పలేకపోయినా. కన్న తల్లి బతికే ఉంది కూడా. అసలు ఎటుపోతుంది ప్రపంచము, అసలు వాల్యూ లేకుండా అయిపోతుంది. ఎంత కష్టం అనిపిస్తుంది అన్ని వింటా అంటే. అసలు ఎక్కడ సేఫ్టీ ఉంది ఆడవాళ్ళకి? అర్ధరాత్రి ఒక ఆడది అదే 3 years సేఫ్గా ఇంటికి వచ్చినప్పుడే స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు అన్నారని చెప్తున్నారు. అర్ధరాత్రి ఇంట్లో, బయట రోడ్డు మీద కాదు, ఇంట్లోనే సేఫ్టీ లేదు. అన్నదమ్ములు, తండ్రి, ఎన్ని అనుభవిస్తున్నాం మనం. అసలు ఇవన్నీ కూడా చాలా మార్పు రావాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఈ స్కూల్స్కి వెళ్ళడము, రామకృష్ణ మఠంకి వెళ్ళడము, మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడము, చెప్పడము, కానీ చెప్పినంత వరకు వాళ్ళు వింటారు, కానీ గేట్ దాటినాక అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అంతే కదా, 2 గంటల సినిమా లాంటిది. సినిమా హాల్లో ఉన్నప్పుడు ఆ ఊపు, ఆ సౌండ్కే ఊపు, ప్రతి ఒక్కళ్ళు హీరో, వాళ్ళు హీరోయిన్లు అనుకోవడం, బయటకు వచ్చాక మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళది మారాలి అనుగా ఆశకనే అనుకుంటారు, మారలేకపోతున్నారు. మీరు అన్నట్టు ఏంటంటే వాతావరణం ఎంత పొల్యూటెడ్ అయిపోయిందో, మనుషులు కూడా అలాగా అయిపోయి ఆ ఫుడ్ కలుషితమైన ఆహారాలు తిని, మీరు అన్నట్టు ఎందుకు అవుతుందో, ఒక రాక్షసత్వం అయిపోయినారు మనుషుల్లో, మానవత్వం నశించిపోయింది. కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేదు. కుటుంబమే లేదు ఇప్పుడు. అంటే ఏంది అని అడిగే పరిస్థితికి వచ్చినాం మనం. తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్నలు, బావలు, మరుదులు, ఒక మంచి ప్రేమ, ఆ ప్రేమ అనేది కోల్పోయినప్పుడే మనిషికి ఎక్కువ ఇది వచ్చేస్తుంది మనిషికి. ఇప్పుడు ఎవరి వల్లనో ఒక అసందర్భంగా వాడికి ఏదైనా జరిగిందనుకో, అది ఎవరి వల్ల జరుగుతుంది, మన వల్ల కాదు. కానీ వాడికి ఆ కసి పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోయి వేరే వాళ్ళని బలి చేస్తున్నాడు. అట్లాంటి స్థితిలో వస్తున్నాయి అన్నమాట ఇదంతా కూడాను. దీనిలో మార్పు రావాలంటే చాలా అన్నీ రావాలి, కానీ ఇది ఒక్కరితోనో ఒక వీడియోతోనో రాదు. ఎవరికి వాళ్ళే రియలైజేషన్ అవ్వాలి. మన మానవత్వాన్ని మనమే పెంచుకోవాలి. చాలా కష్టమైన పరిస్థితులు అయిపోయినాయి. ఇంకా పొంగ కూడా తెలియదు, ఎదుటి మనుషుల్ని పీక్కొని తింటారేమో. లాస్ట్ కదా. థ్యాంక్ యూ.